ఎవడికి వాడికి అనుభవంలోకి వస్తే కానీ తెలియదండి. మరి మేము మునగాళ్ళం అంటూ ఎవరికి వాళ్ళు బీరాలకు పోయి ఒక పక్కన ఇజ్రాయేల్ వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఆయుధాలను పట్టుకొని మేము ఏదైనా చేయగలం అని చెప్పేసి ఇజ్రాయేల్ మీద దాడి చేసి ఒకే రోజున 1200 పైగా మందిని ఇష్టానుసారంగా చంపేశారు. దెబ్బతిన్న పులిలాగా ఇజ్రాయేల్ పాలిస్తీనాని కోత కోసింది. 20,000 అంటున్నారు కానీ ఇంకా దానికన్నా ఎక్కువే మంది చనిపోయి ఉంటారు. మరి వాళ్ళకి సపోర్ట్గా హమాస్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఆటాడుకుంటున్నారు, చెలరైపోతున్నారు. ఏదేమైనా సరే దీంట్లో ఎవరిది గెలుపు అనేది మనం చెప్పలేం. కానీ ఫైనల్గా రిజల్ట్ ఏంటి, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బందీలు ఇంకా విడుదల చేయబడలేదు. మరి ఇక్కడ ఈ యుద్ధం ఇలాగుంటే మరో పక్క ఇరాను, పాకిస్తాన్ మిత్ర దేశాలే కానీ ఇప్పుడు శత్రు దేశాలుగా మారుతున్నాయి. ఇంకో పక్క రష్యా, యుక్రెయిన్. మరి రష్యా వాళ్ళు ఒక తప్పుడు అంచనా వేశారు, యుక్రెయిన్ మనం ఒక వారం రోజుల్లో జయించేస్తామని. అందుకని అంటారు శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని. కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట, ఎవరైనా కొట్టడానికి వెళ్ళినప్పుడు ముందు పారిపోవడానికి దారి ఎక్కడ ఉందో అని వెతుక్కొని అప్పుడు కొట్టడానికి వెళ్ళాలట. అలాగే రష్యా కూడా వాళ్ళని కొట్టేస్తాము, చంపేస్తాము వారం రోజుల్లో 10 రోజులు అనుకుంది. ఇప్పుడు ఆ యుద్ధం నుంచి బయటపడలేకపోతున్నది. కారణం ఏంటంటే పక్కన నాటో దేశాలు 30 దేశాలు కలిసి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. దాని మూలంగా దాన్ని గెలవడానికి చాలా కష్టం పడుతున్నది. రష్యా కింద మీద పడుతున్నది, దానికి తోడు ఆంక్షలు. మరి ఇన్ని ఇలాగ జరుగుతూ ఉంటే ఎవరైనా సరే తట్టుకొని నిలబడటం చాలా కష్టం. పుతిన్ కాబట్టి అలా 1.5 సంవత్సరం దాటిపోయింది, 2 సంవత్సరాల దగ్గరలో చేరువలో ఉంది యుద్ధం. మరి ఇలాంటి సమయంలో అందరికీ వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయి, ఆయుధాలు అయిపోయి, అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న ప్రజలు వీరి మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు. ఇంకా యుద్ధం మాకు వద్దు, యుద్ధం ఆపేయండి, మా ప్రాణాలు మమ్మల్ని రక్షించుకోనివ్వండి అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 వర్గాలకి యుద్ధం దాడి చేసిన వారికి అందరికీ కూడా 3 చోట్ల కూడా అందరి దగ్గర నీరసించిపోయారు. యుద్ధం చేసి 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 1-2 అలా చేసుకుంటూ 100 రోజులు దాటిపోయింది ఇజ్రాయెల్ యుద్ధం. అలాగే 2 సంవత్సరాలు దాటిపోతున్నది యుక్రెయిన్ యుద్ధం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా యుఎన్కి, యునైటెడ్ నేషన్స్కి వాళ్ళ మధ్యవర్తిత్వం వహించి కాల్పులు విరమణ చేయించాలి అనే ఒక ప్రతిపాదనని వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. చూసారా, ఒకప్పుడు యుఎన్ మాట మేము వినం, యుఎన్ ఏం లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఇప్పుడు యుఎన్ఏ దిక్కయింది. కానీ యుఎన్ ఇంకా స్ట్రాంగ్గా బలపడాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే యుఎన్ అనేది, యునైటెడ్ నేషన్స్ అనేది అమెరికా చెప్పు చేతుల్లో వారికి కావాల్సిన విధంగా అది ఆటలాడుతున్నది. దాని మూలంగా దానికి విశ్వసనీయత తగ్గిపోయింది, పడిపోయింది. ఎప్పుడు వస్తుంది దాని విశ్వసనీయత పెరగాలంటే? ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన ఆ పరిస్థితులను బట్టి పెద్ద దేశాలని చెప్పేసి వాళ్ళకు 5 దేశాలకి వీటో పవర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద దేశాలు వారితో ఎదిరించగలిగే, వారితో పాటు సమానంగా నిలబడే దేశాలు 2 వచ్చాయి, సౌత్ ఆఫ్రికా, ఇండియా. ఈ రెంటికి కూడా వాళ్ళకి యుఎన్లో సభ్యత్వం కావాలి అని అంటుంటే ఎవరో ఒకడు, చైనా వాడో వీడో ఎవడో ఒకడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వీటో కంటే వాళ్ళు నో అంటే ఇంకా అది ఆ కార్యక్రమం చేపట్టబడదు, వాళ్ళని చేర్చుకోరన్నమాట. మరి అలా చేయటం వల్ల వీళ్ళు 2 పెద్ద దేశాలు బయట ఉండిపోయాయి. మరి ఈ 2 పెద్ద దేశాలలో లెక్క లేకుండా పక్కన పెట్టేస్తే యుఎన్కి వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని ఈ వీటో పవర్ని కొత్తగా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి మీద ఉపయోగించకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద వీటో ప్రయోగించడానికి వీలు లేదు అనే విధంగా చట్టాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికా, ఇండియా లాంటి వాటిని యుఎన్లో ఇంక్లూడ్ చేస్తే యుఎన్కి వాల్యూ పెరుగుతుంది. మొదటి నుంచి కూడా భారతదేశం శాంతియుత దేశం, ఆలీన విధానాలు నమ్మే దేశం. మరి ఇలాగ ఆలీన విధానాలు నమ్మే దేశం ఏ ఒక్కరికి కొమ్ము కాయలేదు. మనం చూస్తూ ఉంటే ఎక్కడైతే దౌర్జన్యాలు జరిగాయో, ఎక్కడైతే ఒకరిని చంపేశారో, ఒక బాధితుడు ఉన్నాడో వాళ్ళ వైపు నిలబడి రెండో వాడిని విమర్శించింది అంతే. మరి ఇది ఎంతో క్లిష్టం.
ఎవరికి వాళ్ళు అమెరికా వాళ్ళు ఎంతో ప్రెషర్ పెట్టారు, నీ మీద కూడా ఆంక్షలు పెడతాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం. నీ ఇష్టమయ్యా బాబు, నువ్వేం చేస్తా చేసుకో, మాకు అనవసరం. మేము మాత్రం ఆలిన విధానం మేము ముందుకు వెళ్తాము. అంతేగాని ఒక దేశాన్ని భుజం మీద వేసుకొని మీతో పాటు యుద్ధాలు చేయడానికి మాకు అవసరం లేదు. మాకు మా ప్రజలు ముఖ్యం, నేషన్ ఫస్ట్, మా నేషనే మాకు ఫస్ట్ అని చెప్పి మోడీ గారు చక్కని విధానం అవలంబించి ఈ రోజున యుద్ధంలోకి మనం దిగకుండా మన ప్రజలంతా హాయిగా ఉండడానికి చక్కగా తోడ్పడ్డారు. మరి ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఇలాంటి మధ్యవర్తి. నా ఉద్దేశ ప్రకారం అయితే యుఎన్గా చేయలేనిది మోడీ గారు చేయగలరు. మరి మోడీ గారు మధ్యవర్తిత్వం వహించి ఈ 3 యుద్ధాలని ఆపివేసి అన్ని దేశాల్లో, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా శాంతితో ఉండాలని, వాళ్ళు మళ్ళీ వారి నాశనమైన వారి యొక్క దేశాలని తిరిగి నిర్మించుకోవాలని, దానిలో భారతదేశం కూడా తనకు వీలైనంత వరకు పాటుపడాలని. ఎందుకంటే ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉంది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇక ఏ విధమైన అక్కడ మళ్ళీ ఫ్యాక్టరీస్ పెట్టాలన్నా సరే బ్రహ్మాండమైన మన యువశక్తి మనకు ఉంది ఆధారంగా, అండగా. మరి ఇలాంటి అండతో ప్రపంచం మొత్తానికి పెద్దన్నగా, అంతేకాకుండా మనకి దేశాలన్నిటికీ చుక్కానిగా ఉంది భారతదేశం. మరి మోడీ గారు ఇది అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ 3 యుద్ధాలు ఆపి వారికి మన దేశం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుకు అందిస్తూ వారికి ఆ సహాయం అందించినట్టు మన యువత కూడా మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఇంకా దేశ అభివృద్ధికి ఆ దేశ అభివృద్ధి కూడా తోడ్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలోనే ఆ మంచి రోజు, ఆ శుభదినం వస్తుందని మనమంతా ఆశిద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నిటికన్నా మిన్నగా మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి. ఏమండో పక్కన బెల్ ఐకాన్ ఉంది చూసారా, అది కనుక మీరు ప్రెస్ చేసినారనుకోండి నేరుగా మా వీడియోస్ మీకు దగ్గరికి వస్తాయి. సరేనా? బాయ్, సీ యూ.